హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. ఈరోజు కాకరకాయ ఇష్టం ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు, కానీ వెరైటీగా చేస్తే తినేవాళ్ళు అందరూ ఉంటారు. అందులో మా పిల్లలు ఒకళ్ళు. అందుకని నాకు కాకరకాయ ఉండాలంటే ఎలాంటి టెన్షన్ లేదు. బికాజ్ నేను ట్రైన్ చేసేసా వాళ్ళు చిన్నప్పటి నుంచి టేస్టీగా పెట్టడం. దానివల్ల ఏంటంటే కాకరకాయని కూడా ఎప్పుడు చేస్తామని అడిగి తింటారనమాట. ఇది కాకరకాయ ఉల్లికారం, చాలా టేస్టీగా ఉంటుంది. చేయటం చాలా సింపుల్. నేను ముందు వాటర్ తీసుకున్నాను, హాట్ వాటర్ కొన్ని. దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసాను. జస్ట్ నామకే వాస్తే, ఇది మీకు కౌంట్ ఏం కాదు ఇంత ఉప్పు వేయాలి ఇంత అని. జస్ట్ లిటిల్ ఉప్పు, లిటిల్ పసుపు వేయండి. నీళ్ళు మసులుతుంటే ఇదిగోండి కాకరకాయలని కడిగిన తర్వాత ఇట్లాగా ఈ సైజు ముక్కలు 1 ఇంచ్ ముక్కలు కట్ చేసుకోండి. నీళ్ళల్లో వదిలిపెట్టేసేయండి. అవి కుత ఒక 4-5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. అప్పుడు మీకు ఏం చేయాలో చెప్తాను. ఈలోపు ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, కారం, 2 ఎండుమిరపకాయలు, 1 నిమ్మకాయ, 1/2 కిలో కాకరకాయలు, కొద్దిగా ఆయిల్. దట్స్ ఆల్. ఇంకేం వేయక్కర్లేదు. సో ఈ ఉడికేలోపు మనం ఒక పేస్ట్ చేసుకొని వద్దాం. ఇదిగోండి, దీంట్లోకి ఉల్లిపాయలు ఒక 2-3, చిన్న ఉల్లిపాయలు అయితే 3 తీసుకోండి, పెద్ద అయితే 2 చాలు. పచ్చిమిరపకాయలు ఒక 2, అల్లం 1 ఇంచ్ ముక్కలు 2 అంటే 2 ఇంచెస్, వెల్లుల్లి ఒక 10, పసుపు 1/2 టీ స్పూను, ఉప్పు 1 టీ స్పూన్, కారం 1.5 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను. ఇంకోండి, దీంట్లోకి నానబెట్టిన ఎండుమిర్చి కూడా ఇందులో వేసేసాను. దీంతో ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి, నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది ముద్ద చేసుకొని వద్దాం. సో చాలండి, ఇంకా ఒక 4 నుంచి 5 నిమిషాలు ఉడికితే చాలు. హాఫ్ బాయిల్ అవ్వాలి, లేకపోతే 60% బాయిల్ అవ్వాలి. దట్స్ ఆల్. అంతకుమించి బాయిల్ అవ్వకూడదు. ఎందుకంటే చెప్తా ఇప్పుడు. దీన్ని వాచేసి కొంచెం చన్నీళ్ళతో తడిపేసి తీసుకొస్తాను, సో దట్ మనం పిసుకోవచ్చు. ఇదిగోండి, వాచేసాను, కడిగేసాను. దీన్ని ఇట్లా పిసికేయాలి, ఈ వాటర్ ఇందులోంచి లైట్గా. కొంచెం చల్లారితే మంచిది. ఇదిగోండి, నాకు హాఫ్ బాయిల్ అయింది అంతే. కనిపిస్తుందా? మొత్తం ఉడకలే మొత్తం. ఇదిగోండి, ఇట్లా పిండేస్తే ఏమొస్తుందండి? ఏం రాదండి. కావాల్సినవి అన్నీ ఇందులోనే ఉన్నాయి. తొక్క ఉంది, మధ్యలో గింజ ఉంది, పల్పు ఉంది, అంతా ఉంది. చేదు ఏమన్నా కొంచెం పోతే తప్పితే అందులో పెద్ద పోయేది ఏం లేదు. సో ఇది ఇలాగే తీసుకోండి. ఇప్పుడు ఆయిల్తో పని పడింది. కొంచెమే ఆయిల్, పెద్దగా అవసరం లేదు. జస్ట్ కాకరకాయలు వేగాలి మనకు, అంతే. ఉల్లిపాయ అన్నీ ఆటోమేటిక్గా వేగిపోతాయి. ఇదిగోండి, జస్ట్ 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అండ్ దెన్ మనం ఉడకబెట్టుకున్న హాఫ్ బాయిల్ చేసిన కాకరకాయలు. దీన్ని ఫ్రై చేసుకుందాం. నేను ఎందుకు ముందు పేస్ట్ వేయలేదంటే, మీడియం ఫ్లేమ్లో పెట్టాను. నేను ఎందుకు ముందు పేస్ట్ వేయలేదంటే, మన కాకరకాయ వేగాలి కొంచెమైనా. ఇట్లా ఫ్రై అయినట్టు అయిన తర్వాతనే ఉల్లిపాయ వేగాలి. ఆ ఉల్లిపాయతో పాటు మిగతా కాకరకాయ ఉడుకుద్ది, వేగుద్ది కూడా. అంతే. చాలా సింపుల్ రెసిపీ, కానీ పిచ్చ టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీ. ఫ్రై లాగా అనిపిస్తుంది, ఇంత అన్నం కలుస్తుంది. కొంచెం పసుపు చల్లుతున్న, తొందరగా వేగుతుంది. ఎప్పుడన్నా ఏదైనా బాగా వేగాలనుకున్నప్పుడు పసుపు, ఉప్పు వేయండి స్టార్టింగ్. అందులో ఆల్రెడీ ఉప్పు ఉంది కాబట్టి నేను ఉప్పు వేసే ధైర్యం చేయట్లేను. కావాల్సినంత ఉప్పు వేసేసిన. ఒక 3 to 4 మినిట్స్ అండి, మీడియం ఫ్లేమ్ అండ్ హై ఫ్లేమ్ మీద మంచిగా ఇట్లా ఫ్రై అయింది. ఇది చాలు నాకు. ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఇది వేసేస్తున్నాను. ఇదిగోండి, ఇట్లాగా. ఇప్పుడు మనం ఏం చేసేది లేదు. దీన్ని వదిలేయటమే. సీరియస్గా ఆయిల్ తక్కువ వేసాం కదా, చక్కగా ఇదంతా ఊర్చేసామా. సిమ్ చేసేస్తున్నాను కంప్లీట్గా. మూత పెట్టేస్తున్నా. సో మూత పెట్టేసా, సిమ్ చేసేసా. ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. సో దట్ ఏంటంటే అటు ఇటు మనం ఫ్లిప్ చేస్తూ ఉంటే అంత ఈక్వల్గా ఉడుకుద్ది, వేగుద్ది కూడా. ఇదిగోండి, దాదాపు 12-15 నిమిషాల నుంచి మంచిగా దగ్గరికి ఇట్లా అనుకుంటూ వస్తే ఇట్లా అయింది. మధ్యలో కొంచెము ఆయిల్ ఐటమ్ ఇష్టం లేక కొన్ని వాటర్ చిలకరించినా కానీ నేను ఆయిల్ వేయలేదు. హెల్తీగా టేస్టీగా తినడానికి ఆయిల్ ఏ అవసరం లేదండి. ఉప్పు మాత్రం చూడండి, నాకు సరిపోయింది. చేదుగా బాగుంది.
నీ చేతి ఎక్కడికి పోలేవని పిండినా కానీ ఒక్క నిమ్మకాయ పిండుతున్నా. సో కొత్తిమీర వేసేస్తున్నాను, కట్టేస్తున్నా, మూత పెట్టేస్తున్నాం. ఒక 2 నిమిషాలు దాన్ని మగ్గనిద్దాము. ఇల్లు మనం డిష్ అవుట్ రెడ్ చేసుకోవడానికి ప్లేట్ తెచ్చుకున్నాం. ఒకటే ముక్కేస్తున్నా చూడండి. ఒక ఎండుమిరపకాయ కలిసి ఈ అన్నం అంతా కలుస్తుంది ఇందులో. కలుపుతుంటేనే ఒక నేను డయాబెటీస్కి దూరం అవుతున్నాను. చేదున్నా కానీ నేను తట్టుకొని నేను నిలబడగలుగుతాను, చేదుని కూడా ఇష్టపడతాను, లైఫ్లో ఏదైనా సాధిస్తాను. అలాంటి పాజిటివిటీతో నిండిపోతుంది మనసు. సూపర్ అండి. చేదు కూడా ఎంత బాగుంటుందో అని ఎంత బాగుంది. చాలా టేస్టీగా ఉంది. ఏంటి ఆలస్యం, వెంటనే చేసేయండి, తినేయండి, నాకు ఒక కామెంట్ కొట్టేయండి. అసలు కాకరకాయతో మీకేమి ఇష్టం అసలు అది చెప్పరేంటి? నేను ఇంతవరకు రెసిపీ చేయకపోతే చేస్తాను చెప్పరా ప్లీజ్. కూర మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. బాయ్.